హలో. హలో, నమస్కారం అండి పద్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయకృష్ణ గురించి అండి. తప్పకుండా అండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం రోహిణి నక్షత్రము, వృషభ రాశి. వృషభ రాశి, రోహిణి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ గారు. నమస్తే అమ్మా. చాలా చాలా థ్యాంక్స్ గురూజీ గారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం గురూజీ గారు. మంచి తల్లి, మా ఆశీస్సులో ఉంటుంది. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా? అసలు మేము ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం గురూజీ గారు. ఈ రోజు కలిసింది, అదృష్టం బాగుంది. అవును, చాలా అదృష్టం గురూజీ గారు. మా అబ్బాయి గురించి మాట్లాడాలని కాల్ చేశాను గురూజీ గారు. ఏం చేస్తుంటాడు అబ్బా ఇప్పుడు? అబ్బాయి వెయిటర్ గా పనిచేస్తున్నారు గురూజీ గారు. అయితే ఆయన పుట్టింది ఎప్పుడంటే 1982లో పుట్టాడు. అక్టోబర్ 17వ తారీఖు. అక్టోబర్ 17 సాయంత్రం 5:30కి ఆదివారం అష్టమి రోజు పుట్టాడు గురుజీ. ఆదివారం అష్టమి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. చంద్ర మహాదశలో. గురు మహాదశ ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే ఎంత మందిని అడిగినా ఆయన జాతకం మంచిగా ఉందని చెప్పారు, కానీ బాగాలేదని మాత్రం ఎవరు చెప్పలేదు గురుజీ గారు. ఇప్పుడు మేము ఆయన అప్పటి నుంచి నన్ను కొడతానే ఉన్నాడు. మిమ్మల్ని కొడతాడా? మమ్మల్ని కొడతాడు గురుజీ గారు వచ్చిన కానీ. అయితే ఆయన చదువుకోడు గురుజీ గారు, చాలా మండోడు అనమాట. అయితే ఎంత సర్ది చెప్పినా అసలు వినడనమాట. ఎంత సర్ది చెప్పు అసలు ఆయనని నేను అసలు సాకలేకపోయేదాన్ని గురూజీ గారు. 100 మంది పిల్లల్ని సాకొచ్చు గురూజీ గారు, ఆయన సాకే బదులు. గలీజు మాటలు మాట్లాడతాడు. అయితే మేము ఆయన గురించి వనస్థలిపురం నుంచి ఉప్పలకి వచ్చాం. ఉప్పల నుంచి ఇప్పుడు మేము బోయినపల్లిలో ఉంటున్నాం. ఇక్కడికి వచ్చి 3 నెలలు అయ్యింది. అయితే ఇప్పుడు ఏమో డబ్బులు సరే ఎంత కొట్టినా ఓర్చుకున్నా గురూజీ గారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వమని బాగా కొడుతున్నాడు గురూజీ గారు. పరమేశ్వరా, డబ్బులు ఇవ్వమని కొడతాడు, గలీజు మాటలు మాట్లాడతాడు, తలుపులు బాగా కొడతాడు, కిటికీలు బాగా కొడతాడు, తలుపు తీయపోతే కిటికీలు బాగా కొడతాడు. కిరాయికున్నాం గురూజీ గారు. వాళ్ళేమో మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటారు అన్నమాట. అంతే కదా తల్లి. ఆయన జాతకం చెప్పండి గురూజీ గారు. మేము ఏం చేయాలో మాకేం పాలు పోవట్లేదు గురూజీ గారు. ఏం పని చేస్తాడు ఇప్పుడు? పోతే పని ఆయన వెయిటర్ గా చేస్తున్నాడు ఎల్బీ నగర్ లో. ఇప్పుడు ఆయన ఎక్కడ డ్యూటీ కూడా కరెక్ట్ చేయడు అనమాట. మళ్ళీ రాత్రి అంతా నిద్రపోడు, పొద్దుంతా నిద్రపోతాడు. డ్యూటీ లేపినా కొడతాడు, నన్ను లేపకపోయినా కొడతాడు గురూజీ గారు. అయ్యో, ఇదేంటి కొత్త విచిత్రంగా ఉంది కదా తల్లి. తల్లిదండ్రులు కొట్టడం ఏంటమ్మా? అబ్బా, బాగా కొడతా. మా అమ్మాయిని కూడా కొడతాడు గురూజీ గారు. నా బిడ్డే సాగుతుంది ఇప్పుడు నన్ను. మా వారు కూడా 10 సంవత్సరాలు చాలా కష్టపెట్టాడు. ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మా అమ్మాయి ఎంగేజ్మెంట్ అయితే ఆగిపోయింది. తర్వాత ఆయన వచ్చారు. ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు ఆయన. ఆయనతో 20 సంవత్సరాలు కష్టపడ్డాను గురూజీ గారు. ఆయన కూడా పెళ్లి చేసుకున్న కానీ మస్తు కష్టాలు పెట్టాడు గురూజీ గారు. నా మాట వినేవాడు కాదు అసలు. ఏ చెప్పు వినేవాడు కాదనమాట. ఆ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయిని చూసే బతుకుతున్నాను. ఆ అమ్మాయే సాగుతుంది గురూజీ గారు నన్ను. లావణ్యదేవి ఆమెనే సాగుతుంది. ఇప్పుడు ఆయన వదిలేసి వచ్చిన కానించి మాకు బాగానే ఉంది. కానీ మళ్ళీ ఎప్పుడు ఎవరైనా అడ్రస్ చెప్తారేమో, వస్తాడేమో, కొడతాడేమో, ఇదే భయం గురూజీ గారు. మళ్ళీ ఆయన ఎట్లా బాగుపడతాడో చెప్పండి గురూజీ గారు. ఆయన రాత ఏంది అసలు? ఆయన ఇంటికి వస్తాడా రాడా? మాతో మంచిగా ఉంటాడా లేదా? లేకపోతే ఆయన ఎక్కడన్నా బతకని మంచిగా ఉంటే మాకు అంతే. అసలు మీరు అలా దూరంగా ఉండిపోతే అతనికే బుద్ధి వస్తుంది తల్లి. థ్యాంక్ యూ గురూజీ గారు. చాలా మంచి పని. మీరు ఇప్పుడు ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మా అమ్మాయి ఉంటాం గురూజీ గారు. అమ్మాయికి పెళ్ళయిందా? లేదు, పెళ్లి కాలేదు గురూజీ గారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడైతే ఏం సంబంధాలు ఏం చూడట్లేదు. ఎంత వయసు అమ్మాయికి? 30 ఇయర్స్ ఉంటాయి. 85లో పుట్టింది గురూజీ గారు. ఎందుకు చేయలేదు తల్లి మీరు ఇంకా? మాకు ఏందో గురూజీ గారు, మా బావల పిల్లలకి ఎవరికి పెళ్లిళ్ళు కావట్లేదు. అయిన వాళ్ళకి మంచిగా ఉండవు. మీ వంశానికి శాపం వచ్చేసింది అయితే. వంశమే అందరం బాధపడుతున్నాం గురూజీ గారు. ఎవరికి పెళ్లిళ్ళు కావట్లేదు. అయిన వాళ్ళు మంచిగా లేరు. ఇది పరిస్థితి. అమ్మ, మీరు ఎక్కడైనా మంచి వృద్ధాశ్రమం ఉంటుంది కదా తల్లి, ఇవన్నీ వదిలేసి ఆ ఆశ్రమంలో ఎక్కడైనా వెళ్ళి సేవ్ చేసుకొని చక్కగా ఉండిపోండి. అప్పుడు వాళ్ళ కస్టడీలో ఉంటారు కదా, అప్పుడు మీ అబ్బాయికే బుద్ధి వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఎన్ని ఇండ్లు మార్చినా కూడా అక్కడికి వస్తూనే ఉంటాడు. పెద్దవాళ్ళు చెప్పారు, బుద్ధివంతునికి నోట్లో చెప్తే వింటాడంట, లేదో బుద్ధివంతుడి కానానికి దండం దశగుణం అని.
ఉమ్. అలా భగవంతుడే అతనికి చేపిస్తాడు. ఎందుకంటే అతని మీ విలువ అనేది అతనికి తెలియదు ఇంకా. అవును, తెలియలేదు. మీరు దొరక్కపోతే మీ విలువ ఏమేం తెలుస్తుంది. అందువల్ల దయచేసి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది తల్లి. ఎందుకంటే రోహిణి నక్షత్రంలో పుట్టినవాడు ఎవరు అలా అవ్వడు యాక్చువల్లీ జీవితంలో. కానీ ఇదే ఈ ఎందుకంటే ఈ జాతకంలో చూస్తే కుటుంబానికే సమస్య. 3వ స్థానం కుటుంబ స్థానం చూపిస్తుంది. అంటే ఇదేదో ఒక శాపం వల్ల మీరు ఇలా అనుభవిస్తున్నారు తల్లి.